ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయమును గల శాస్త్రీ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ కంటెంట్ ఇది ఆ, కే పాల్ అని చెప్పి ఈయన హ్యూమనిస్ట్ అనాలా లేకపోతే ఈయన క్రిస్టియన్ పాస్టర్ అనాలో తెలియదు కానీ బట్ మొత్తానికి ఆ రెండిట్లో ఏదో ఒకటి. ఆయన కుంభమేళా గురించి కొంచెం ఏదో మాట్లాడాడు. దాని గురించి ఏం మాట్లాడాడు ఏమిటి అసలు దాన్ని అది కరెక్టా తప్ప అని తేల్చుకోవడానికే డాక్టర్ వెంకటాచాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓ మొత్తానికి కేఏ పాల్ అవును సార్. అతను క్రిస్టియన్ అండి. అతను హీజ్ ఎ పాస్టర్ అనుకుంటా కదా. మ్మ్. హ్యూమనిస్ట్ అని కూడా చెప్పుకుంటుంటాడు. అంటే వాళ్ళని కూడా కలిపేసుకున్నాడు. అయితే హ్యూమనిస్టులు అందరూ క్రిస్టియన్సేనా? 99%. ఓ, ఇదాకి సి పచ్చిగా చెప్పాలంటే రెండు ఎడారి మతాల్లో ఏదో ఒక దాంట్లో ఉంటారు. ఓకే, ఓకే. సరే. ప్రత్యక్షంగా అందుకే కాకపోయినా పరోక్షంగా అయినా. అందుకే హిందూయిజం మీద పడిపోతుంటారు వాళ్ళు వచ్చి. అందరి అందరికీ వచ్చిన గోల ఏంటంటే హిందూయిజం ఆ, ఎవడికి కనబడరా ఎక్కెక్కి ఏడ్చింది అన్నట్టు ఎవరికి మ్మ్. పట్టదు అది. అవును. మనలో మనకే పట్టదు అది. అదే. యా. ఆ, ఇప్పుడు నాకు రెండు మూడు విషయాలు ఇందులో కొంచెం అనుమానం అనండి హాస్యాస్పదం అనండి ఎట్లాగైనా అనండి కానీ బట్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించాయి. ఏమన్నాడు అసలు ఆయన? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా వీడియో కుంభ ఉందా, చూపిస్తారా? లేకపోతే ఎట్లనే మీకు? ఆ, చూపించమంటే చూపిస్తాను సార్, చూపించదా? చూపించండి సార్, సో దట్ ఓకే. మనకి మోర్ క్లియర్. యా. కనిపిస్తాను శాస్త్రి గారు. కనిపిస్తుంది సార్. ఉమ్. ఓకే, పెడుతున్నా చూడండి. హిందువుల్ని అవమానిస్తున్నారు. సనాతన ధర్మం పట్ల ఏంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? పాపనాశనంలో స్నానం చేస్తే పాపాలు పోవా? ప్రేయర్ చేస్తే పాపాలు పోతాయా? హిందూ శాస్త్రాల ప్రకారం, భగవద్గీత ప్రకారం, వేద ఉపనిషత్తుల ప్రకారం సర్వ పాపో పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. క్రైస్తవులు వెళ్ళి బాప్తిసం తీసుకున్నందు మాత్రాన్ని, ముస్లింలు మక్కా వెళ్ళినందు మాత్రాన్ని, ఈ దొంగలు గజ దొంగలు విఐపి ఎంట్రన్స్ తో మందిరానికి వెళ్ళినంత మాత్రాన్ని పాపాలు క్షమించబడవు అని హిందూ శాస్త్రాలు చెప్తున్నాయి. పాపాలు క్షమించబడాలంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం. ద బ్లడ్ ఆఫ్ ద షెడ్ ఈస్ నీడెడ్ ఫర్ వాట్? తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దట్ బ్లడ్ హ్యాస్ టు బి ఫ్రమ్ హెవెన్, కమ్ యాజ్ ఎ హ్యూమన్, డై for the mankind, which Jesus did for all. Jesus was not a Hindu, Muslim, Christian. So these killers and looters and liars and cheaters are never going to go to heaven. ముందు ఇది మాట్లాడదాం సార్. యా. యా, నేను మాట్లాడను. ఉమ్. మొట్టమొదటి ఏంటంటే కేఏ పాల్ చెప్పింది బండ బూత్ ఆయన. అసలు ఆ, ఆ, సర్వపాద పరాయత్తం లేదు. ఎక్కడుంది సార్ అసలు అది? వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ లేవు. పైగా పాప పరిహారం అనేది ప్రాయశ్చిత్తం చేసుకోవడం మూలంగా మీరు మీ పాపాలను దూరం చేసుకుంటూ పుణ్యాలని మీరు చేకూర్చుకుంటారు తప్పితే పాపము ఎటు పోదు. మీరు చేసిన పాపం మిమ్మల్ని ఖచ్చితంగా మీరు దాన్ని అనుభవించవలసిందే. అది తప్పదు. అది మీరు చేసిన ప్రతి క్రియకి మీకు దానికి సమాధానం ఉంటుంది. అంటే అదేదో బ్లడ్ భయపడాల్సిన పని లేదు. ఏ అంటే పాపం. అట్లా కాదు. బ్లడ్ ఆఫ్ జీసస్ తోటి పోతుంది అంటున్నాడుగా. బ్లడ్ ఆఫ్ జీసస్తో జీసస్ పోతాడేమో కానీ ఇంకేం అవదండి. మీకు అక్కడ అది అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే ఇది ఎవడో చెప్పాడు, ఏదో చేశాడు. ఇప్పుడు ఒకవేళ బ్లడ్ ఆఫ్ జీసస్తో పాపాలు పోయి ఉంటే ఎవ్వడు పాపి ఉండేవాడు కాదు ఈ ప్రపంచంలో. అవును. అంతా పుణ్యాత్ములు అయి ఉండేవాళ్ళు. కాబట్టి ఇది తప్పు మాట. అలాంటివి శాస్త్రాల్లో లేవు. వాళ్ళు ఏదో కొద్దిగా ఎవడో సంస్కృత శ్లోకంలో అట్లా రాసి పెట్టాడు వాడు కావాలని. సో దర్ఫోర్ వీళ్ళకి ఉపయోగపడి ఎవడో పైసలు ఇచ్చి రాయించుకుని ఉంటాడు, రాసేసారు. అది ఏదో ఎక్కడో ఒక పురాణంలో జోడించి పెట్టేసేసామని చెప్పేసి ఉంటారు, అ- అయిపోయింది.
అది పురాణంలో శ్లోకమా వేద మంత్రమా అది అని చిచి, చెప్పింది. వేదమంత్రం అట్లాంటి ఎక్కడ ఉంటుంది? అట్లా లేదు. ఉమ్. తప్పది, చాలా బూతది. అవ్- ఇదివరకు భూతం మనం తెలుసు. డిస్కస్ చేసాం, ఈ చేశాను. పాయింట్ డిస్కస్ చేసాము, కాదని చెప్పాను నేను, ఎవ్రీథింగ్ ఫైన్. సో ఇలాంటి బూతులు మన దగ్గర ఉండవు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క మతాన్ని వ్యాప్తి చేసుకునే ప్రయత్నంలో అవును. ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఉం? అవును. తప్పండి, అలాంటివి ఉండవు. రక్త ప్రోక్షణము, తర్వాత సర్వపాప పరిహారార్థము అని చెప్పి ఇలాంటి పదాలు మీకు కనిపించవు. ఓకే. అవును. ఎవరన్నా ఇప్పుడు మనకి లెటెస్ట్ టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఒకడు పాపం చేస్తే వాడు నెక్స్ట్ జన్మలో ఏదో ఒకటి పుడతాడు కదా. దానికి అవును. ఇప్పుడు నిదర్శనంగా ఒకటి తీసుకుందామండి. మన మహాభారతంలో ఇప్పుడు అతను జనమేజయుడు, తర్వాత ఆ, పరీక్షిత్ మహారాజు, వీళ్ళందరూ కూడా మీరు గమనించుండి ఉంటే, సో వీళ్ళందరూ కూడా పుట్టుక చావు రెండు ఉండినాయి కదా. ఎవరు అవును. అతీతం కాదు కదా. అవును. ఎందుకు కృష్ణుడు కూడా చనిపోయాడు కదా, అవును. బలరాముడు చనిపోయాడు కదా. సో ఇవన్నీ మనం తీసుకుంటే కనుక ఇప్పుడు పాప పరిహారార్థము అనుకో కాసేపు. ఆ, అలా ఉంటే కనుక మీకు ఈయన పేరేంటి, భగీరథుడు ఉమ్. గంగని ఆకాశం నుంచి కిందకి దించాడు. ఉమ్. రక్త ప్రోక్షణ చేయలేదు కదా. అవును. ఒప్పుకుంటారా శాస్త్రి గారు మీరు? అవును. ఇప్పుడు వాళ్ళ పూర్వీకులందరూ భస్మం అయిపోయి అందరూ బూడిదలో ఉంటే వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళడానికి ఈయన భగీరథుడు అత్యంత ప్రయత్నం చేసి గంగని ఆకాశం నుంచి కిందకి భూమికి తీసుకొచ్చాడు అని చెప్తారు. అవును. అదేదో రక్త ప్రోక్షణ చేసుంటే సరిపోయేది కదా అప్పుడు. కాదు కదా. సో అవును. ఇవి తప్పులు అన్నమాట, ఇవన్నీ బూతులు. ఇవన్నీ ఏంటంటే ఇది అసలు దీన్ని ఎంతగా ప్రమాదకరమైన స్టేట్మెంట్స్ అంటే ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి. మీకు నమ్మకం ఉంది జీసస్ రక్తం మూలంగా అయిందని, మీరు నమ్ముకోవడంలో తప్పు లేదు. కానీ దానికి కుంభమేళా గురించి మాట్లాడటం అనేది తప్పు శాస్త్రి గారు. ఇంకా ఇంకా మనం అక్కడికి రాలేదు. ఉండండి, చెప్తాను మీకు. చెప్తున్నా నేను, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పారు. అవును. అవునవును. అవును. సో అవును. నేనేమంటున్నా అంటే ఏది ఏ విషయం అయినా సరే, ఈయన కూడా మాట్లాడాడు కదా, గంగలో మునిగితేనో మక్కా మదీనాకి వెళ్తేనో అని చెప్పి మాట్లాడాడు కదా, పాపాలు అవును. పోవు అని చెప్తున్నాడు కదా. సో ఉమ్. సో ఇక్కడ అది ఏంటంటే అదే, ఇట్లాంటి వాటికి పోవు, బ్లడ్ ఆఫ్ జీసస్ తోటే పోతుంది అని చెప్పి. బ్లడ్ ఆఫ్ జీసస్తో జీసస్ పోతాడు సార్. మరి ఈ మాత్రం లేకపోతే ఎట్లా, మీ ఇది కూడా తెలియకపోతే ఎట్లా? సో ఇది ఒకటి. తర్వాత భగీరథుడు మరి వాళ్ళ పూర్వీకుల శాప విమోచనం కోసం, వాళ్ళు భస్మం అయిన వాళ్ళ పాపాలు పోవడం కోసం మరి గంగని దించాడు కదా భూమి మీదకి. అవును. మరి మరి ఇవన్నీ మనకి మన కథలు, పురాణ కథల్లో ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్కడన్నా ఏదైనా ఇచ్చారా? లేదు. ఎటువంటి రక్త ప్రోక్షణ కానీ రక్త పరిహారం కానీ ఏమి ఎక్కడా లేదు. సో దెర్ఫోర్ ఇవన్నీ తప్పులు, బూతులు. అండ్ మనం కండెమ్ చేద్దాము. కేఏ పాల్ గారు, మీరు మీ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకోవడం క్షేమం, కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది అసలు అపరిశుద్ధం. అసలు నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఉమ్. బ్లడ్ ఆఫ్ జీసస్ ఒకటేనా పాప ప్రశ్న, ఇంకేం కాదా బ్లడ్ జీసస్ బాడీలో నుంచి? మీరు కొత్త సమస్యలు లేవనెత్తకండి ఇప్పుడు. సో బ్లడ్ ఒకటేనా? అదే ఆయనకి ఇంకేం బయటికి రావా బ్లడ్ ఇంకేం తప్ప? రావాటి, మరి ఆయన కేఏ పాల్ చెప్పాలి. పైగా కేఏ పాల్కి కుంభమేళను చూసి జెలసీ ఫీల్ అవుతున్నాడండి ప్రపంచం. వన్ ఉమ్. ఆఫ్ కుంభమేళ ఒకటే కాదు సార్, అదర్ దెన్ బీజేపీ ప్రతి వాడికి మండుతోంది అక్కడ. లేదు, కుంభమేళ చూసి ప్రపంచంలో అందరికీ ఆశ్చర్యము, జలసి ప్రతి మతానికి. మన మతంలో ఎందుకు లేదు ఇట్లా? ఉమ్. మనం ఎందుకు మనం మన మన మతంలో అందరూ ఒక చోటికి ఎందుకు గ్యాదర్ కాలేకపోతున్నారు? ఇన్ని కోట్ల మంది వచ్చి అంత పీస్ఫుల్గా వెళ్ళిపోతున్నారు, ఎలా సాధ్యం ఇది అన్నది ఆశ్చర్యకరమును, వాళ్ళకి అవమానకరంగానూ ఉంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ కుళ్ళుని ఎట్లా బయట పెట్టుకుంటున్నారంటే, చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని అసలు ఎంత అంటే ఓ టెలిస్కోప్లోను, తర్వాత అట్లా కాదు. వీటిలోను చూపించి, బైనాకులర్ చూపించి, తర్వాత దానికి ఇష్టం వచ్చినట్టు చెప్పేసి అసహ్యంగా తయారు చేస్తున్నారు. నిన్న రాజ్యసభలో అనుకుంటా. ఉమ్, ఓకే. ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈయన కదా, మల్లికార్జున్ ఖర్గే. అవును.
అవును, లీడర్ ఆఫ్ కాంగ్రెస్ ఆయన 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 కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఓకే. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్ రాహుల్ గాంధీ. అంటే లోక్సభలో అనుకుంటా. అవును, లోక్సభలో ఆయన, కరెక్ట్ కరెక్ట్. రాజ్యసభలో నాకు తెలియదండి, నాకు సో గుర్తులేదు. ఎందుకంటే అక్కడ స్పీకరు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని మల్లికార్జున ఖర్గే ఓకే. అడ్రస్ ఏమైంది? చేశారు కాబట్టి. ఉమ్, అయితే ఆయన ఉండి ఇప్పుడు ఈ కుంభమేళాలో కొన్ని వేల మంది చచ్చిపోయారు అని అంటున్నారు కదా, మీ దగ్గర ఆధారం ఏముంది? మీరు ఉమ్, ఏం ఆధారం లేకుండా అంత బ్లాటెంట్ స్టేట్మెంట్ ఎట్లా వదులుతారు అని అంటే, ఉమ్. మల్లికార్జున ఖర్గే ఆన్సర్ ఏంటో తెలుసా మీకు? తెలీదండి. అక్కడ 23 మంది అని వీళ్ళకి చెప్తున్నారు, కాకపోతే మిగతా వాళ్ళందరినీ గంగలో తోసారు. ఆ, కొంతమందిని పూడ్చి చేశారు, అందుకని లెక్కలు సరిపోవట్లేదు అనేటికి మరి ప్రూవ్ చేయాలంటే బ- ఆ, అదేంటి, గంగలో కొట్టుకుపోయిన శవాలు నేను కింద పడిన పూడ్చిన వాటిని మేము ఎట్లా తీస్తాం, మేము తీయలేం కదా, మేము ఎట్లా ప్రూవ్ చేస్తాం అన్నాడు. మరి ప్రూవ్ చేయలేనప్పుడు ఎందుకు చెప్తున్నావా అంటే, ఇప్పుడు అంతమంది చనిపోలేదని వాళ్ళు వాళ్ళు చెప్పాలి అంటే, అంటే నేనేమన్నా నాకు నాకు తోచిందంతా పడేస్తుంటుంటాను ఈ మొహాన్ చెత్త, నువ్వు దాన్ని క్లీన్ చేసుకుంటూ చెప్పాలన్నమాట. చాలా తప్పు ఖర్గే గారు, నిజంగా అది ఆయన స్పీకరు మంచి మాట అన్నాడు. నువ్వు నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించు, లేకపోతే అవును. మాట్లాడకు. అవును. తప్పు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లెక్క ఇచ్చారు, ఆ లెక్క తప్పు, లెట్ ఇస్ యాక్సెప్ట్ దట్. ఆ తప్పు అన్నప్పుడు దానికి నిజాయితీగా నువ్వు దాన్ని ప్రూవ్ చేయి. ఇప్పుడు ఆ, 23 మంది చనిపోయారని చెప్పి గవర్నమెంట్ లెక్కలు చెప్పి ఆ లెక్కల్ని చూపించింది, చూపించి ఆ శవాలు ఉన్న వాటిని వాళ్ళ అంబులెన్స్ ద్వారా హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ లెక్క క్లియర్గా ఉంది. 23 మంది అని ఉందా, లేదా 30 మంది, ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నది లెక్క అని మీరు చూపిస్తున్నారు. ఇగో శవాలు కనిపిస్తున్నాయి, ఇగో వీరు చనిపోయింది, వాళ్ళ బంధువులు వీరు, అది అని క్లియర్గా ఉన్నప్పుడు మీరు వీళ్ళు కాకుండా ఇంకా కొంత చనిపోయారని మీరు చెప్తున్నారు. వందల కొద్ది చనిపోయారు అంటున్నారు, వేల కొద్ది చనిపోయారు అంటున్నారు. శవాలన్నింటినీ మీరు గంగలో తోసేశారంటున్నారు, లేదా పూడ్చిపెట్టారంటున్నారు. సో అనడానికి మీ దగ్గర ఆ మాట రావడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. మీరు ఏ ఆధారంతో ఆ మాట అన్నారు? దానికి మాట్లాడలేదు, గొడవ చేస్తున్నారు మళ్ళీ. అది ఇప్పుడు ఇక్కడ ఒక స్కామ్ జరిగింది అన్నారు అనుకోండి, ఆ స్కామ్కి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ఆధారం చూపించకుండా నువ్వు మాట్లాడితే తప్పు అవుతుంది. గవర్నమెంట్ చూపించిన లెక్క తప్పు అన్నప్పుడు ఆ తప్పు ఎలా తప్పు నువ్వు నిరూపించాలి. నేను ఇప్పుడు అది ఆ, తప్పు కాదు అని చెప్పి నువ్వు నిరూపించాలి. నేను తప్పు కాదనే అంటున్నా, 23 మంది అని చెప్తున్నా. కాదు, నేను 1000 మంది నువ్వు అన్నాను కానీ చేయలేదు, ఆ కాదు పని అని చెప్పి. చేయలేదు, ఆ పని చేయలేదు మేము చెప్తున్నాం, అయిపోయింది. అదే మేము అంటున్నా. అదే మాట మీద ఉన్నాం కదా, మా మాట కాదనే అంటున్నావు కదా. నేను 1000 అన్నాను, అది 1000 కాదు అని నువ్వు చెప్పాలి అంటున్నాడు. అదే 1000 కాదు అని చెప్పడానికి 23 అని చెప్తున్నాం మేము. అది నేను కాదు, నేను ఒప్పుకోవట్లేదు. అదే నువ్వు ఒప్పుకోవడానికి కాదు నేను చెప్పేది. గవర్నమెంట్ లెక్కలు నిజాయితీగా చెప్తున్నాము. అక్కడ అవును. పోలీసు వాళ్ళు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, అందరూ చూస్తున్నారు కాబట్టి పబ్లిక్ తప్పు తప్పు చెప్పదు కదా. పబ్లిక్ చెప్పేస్తుంది ఇంతమంది చనిపోయి ఉంటారు, చాలా మంది మాకు తెలుసు అని అంటారు కదా. ఇప్పుడు అప్పుడెప్పుడో బాబా సార్ దగ్గర కొంతమంది సార్ వెళ్ళినప్పుడు 100 మంది బాబా పైన చనిపోయి 100 మందికి పైన చనిపోయి ఉంటే అసలు ఎంత పెద్ద గొడవ అయ్యేది అసలు అది. అక్కడ ఎంత కూడా లోకల్ 1000 గా. మంది చనిపోయారా, 2000 చనిపోయారా అన్నది ఏదైనా గొడవ అవుతుంది శాస్త్రి గారు. అదే ఇప్పుడు అంటున్నా. 23 మంది లెక్క వాళ్ళు శవాలు చూపిస్తారు, నువ్వు మిగతా శవాలు తీసుకురా. అది ఎగ్జాక్ట్లీ. పూర్తి చేసిన వాళ్ళు నేను ఎట్లా చదువుతాను అంటే, పూర్తి చేశారు అని అన్నావు, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, ప్రమాణం ఉందా? ఎగ్జాక్ట్లీ. ఎవడో చెప్పాడు, గొట్టంగాడు చెప్పాడు, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు అంటే వాడు చెప్పడం ఏంటి అసలు? వాడు అవును. చెప్పిన వాడిని తీసుకురా. వాడు చెప్పిన అవును. వాడిని తీసుకురా పోనీ. తీసుకొస్తే మేము చెప్పిన వాడిని ఇంట్రాగేట్ చేస్తాం మేము, కదా. అంతే కదా శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ. ఏదో ఒకటి చేయకుండా మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకి సందేశం ఇలాంటివి ఇస్తే ఎంత తప్పు అవుతుంది శాస్త్రి గారు? అమ్మ, ఆయన అదే అన్నమాట స్పీకర్ గారు. ఉమ్, ఆ, నువ్వు హిందూ ఒక పర్టికులర్ మతాన్ని ఎంత నీచంగా చూపించాలో అంత నీచంగా చూపిస్తున్నావు, ఉమ్. జస్ట్ ఫర్ యువర్ నీ మాట కోసము అని చెప్పి. వింటే వినరా. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం కూడా మనం బాగా బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ గంగలోకి శవాన్ని తోశారు అనుకుందాం కాసేపు, అది కూడా అఫీషియల్గా లెక్కల్లో రాస్తారు. అవును. అది కూడా వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా కోరుతారు, నేను ఒకవేళ ఇక్కడ చనిపోతే నన్ను గంగలో వదిలేసేయండి అని చెప్తారు. అవును. వాళ్ళ కోరికను మన్నిస్తారు వాళ్ళు. అవును. అవును. సో అది తప్ప ఉప్ప పక్కన పెడితే ఏంటంటే, అది దాని యొక్క విశేషం అది. చాలా అవును. మంది గంగ దగ్గరకు వచ్చి కాశీలో ఉండి
లాస్ట్ డేస్ అక్కడ తపస్సు చేసుకుంటూ చనిపోతే ఒకవేళ ఆ దహన సంస్కారాలకి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను గంగలో పడేసని చేపలు తినేస్తాయని చెప్తారు వాళ్ళు. అవును. సో అది వాళ్ళు చేసే పని. సో ఇవన్నీ కూడా అది మనకి హిందూ మతంలో ఒక లక్షణం శాస్త్రి గారు. అవును. కాబట్టి సరే. కేఏ పాల్ చెప్పండి. నెక్స్ట్ మిగతా ఇది మొదలు పెట్టిదా మళ్ళీ? ఏంటిది? కే పాలు ఇంకేమన్నాడో వినిపిస్తాను. చెప్పండి, వినిపించండి. such as Mega Krishna Reddy or Narendra Modi or Chandrababu Naidu, Pavan Kalyan. If the path to heaven can be bought with money, then where about all the poor people will go who have no money? So you can buy justice sometimes temporarily. You can buy every politician. But you cannot buy forgiveness of sin, sanctity of our life, purity of our heart. It has to be sanctified, for which I preach gospel of Jesus for all people of all faiths. సార్ ఇక్కడ ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం తప్ప పుణ్యస్నానాలు తప్ప. రెండు నేను అన్నది ఏంటంటే, ఒకటి పుణ్యక్షేత్రానికి వెళ్ళినందువల్ల బాప్తిసం తీసుకున్నందువల్ల పాప క్షమాపణ జరగదు. మనసు మారాలి. నువ్వు మర్డర్లు చేసేసి, నువ్వు లూట్ చేసేసి, నువ్వు దొంగతనం చేసేసి, 1,10,000 కోట్లు కాలేసి 48,000 కోట్లు తినేసి, నువ్వు ముఖ్యమంత్రులు డబ్బులు ఇచ్చేసి నేను పరలోకి వెళ్తానంటే అంతకన్నా పెద్ద ఫూల్ ఎవడున్నాడు? దేశాన్నే ద్రోహం చేసేసి 2,000 మందిని గుజరాత్ లో తగలెట్టేసి నేను అమెరికా కాదు కదా వీసా క్యాన్సిల్ అయితే మళ్ళీ వీసా కేఏ పాల్ ఇప్పించడానికి, నేను స్వర్గానికి ఎవరికి ఎంట్రన్స్ ఇప్పించలేదు. బ్లాక్ లిస్ట్ లో నుంచి మోదీ గారిని తీసా, ఆయన అడిగారు కాబట్టి. కానీ ఆయన స్వర్గానికి రూట్ ఏంటంటే మోదీ గారు పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, మంచితనం స్టార్ట్ చేయాలి. సార్ అతగాదు, ప్రధానమంత్రి మోడీని ఇందులో ఆ, అమెరికా వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తే ఆ లిస్ట్ లోంచి నేనే తీసానంటున్నాడు ఏంటి సార్? ఇప్పుడు ఆయన పుతిన్తోనూ తర్వాత ట్రంప్తో మాట్లాడి వాళ్ళకి సంధి కుదిర్చేది ఈయనొక్కడే, ఇంకెవరున్నారు? ఈయన ఇన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పేస్తాడు ఆయన. ఒకప్పుడు ఆయన ప్యాస్టర్ కింద ఉండో లేదా విమానం వేసుకొని తిరిగాడు అనుకుందాం కదా ఒకప్పుడు. అప్పుడు ఏమన్నా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, ఏం మాట్లాడి ఉంటాడు? జీసస్ నేను కరుణించుగాక అని మాట్లాడి ఉంటాడు. బయటకు వచ్చి నేను ప్రెసిడెంట్కి చెప్పాను ఇలాంటి పనులు చేయొద్దు లేకపోతే జీసస్ క్షమించడు అని చెప్పుంటానని చెప్తాడు. అంతే కదా. సో అవును. ఇలాంటివి ఏంటంటే తనకు అనుకూలంగా మాట్లాడుకోవడము, అది అంతే. మీరు కొన్ని సినిమాలో చూస్తారు కదా, హీరో హీరోయిన్ మెప్పించడం కోసం ఏదో పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మాట అనేసేసి ఓకే సార్, ఓకే ఓకే నేను చేసి పెడతా అని చెప్పి వచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అది చూసి ఈమె ఓహ యా మా ఆయన ఇంకేముంది ప్రపంచాన్ని వెళ్తున్నాడు, చీఫ్ మినిస్టర్తో మాట్లాడుతున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు అనుకుంటారు కదా. అవును. సో అటువంటివన్నీ ఇప్పుడు కేఏ పాల్ గారు చేస్తున్నారు అనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి అవసరం ఏంటో నాకు తెలియదు మొత్తానికి. నిజాయితీగా నువ్వు పాలిటిక్స్లో ఉండాలదలుచుకున్నావు ఉండు. ప్రజలు నీకు ఓటేశారు కనుక, నిన్ను నమ్మి ఓటేస్తే కనుక నువ్వు అందలం ఎక్కుతావు. మరి నీకు జీసస్ ఎందుకు హెల్ప్ చేయట్లేదు నువ్వు అంత పవిత్రాత్మ అయితే? ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోకూడదు. సో ఒక మతం కదా, కానీ ఈయన మనకి కుంభమేళా గురించి మాట్లాడడం, నరేంద్ర మోడీ గురించి మాట్లాడడం చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇంకోటి మాట అన్నాడు చూసారా, మీరు ధనం ఖర్చు పెట్టి విఐపి దర్శనం చేసుకుంటే మీ పాపం పోతున్నాం, మరి పేదవాళ్ళ సంగతి ఏంటి అన్నాడు. సో ఆయనకు అర్థం కానిది ఏంటంటే, ఆయనకు ఒక్కసారి వివేచించి చూస్తే ఇప్పుడు మన అంబానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ఆదాని ఎన్ని కోట్లు ఇచ్చాడు, తర్వాత మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు అమితాబ్ బచ్చన్, తర్వాత అమిత ఇంకా ఆ, అమితాబ్, అక్షయ్ కుమారు. అక్షయ్ కుమార్ ఎన్ని కోట్లు ఇచ్చాడు, వీళ్ళందరూ ఎన్నెన్ని కోట్లు ఇచ్చారో చూస్తే ఆ కోట్లు ఇచ్చింది ఏదో వాళ్ళకి విఐపి దర్శనం కోసం కాదు. కాదు. వాళ్ళ అవును. కోట్లు ఇచ్చింది అక్కడ ప్రజలకి మంచి భోజనము వసతి కలగాలని చెప్పి ప్రయత్నంలో గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చారు వాళ్ళు. ఎస్, సో అది ఎగ్జాక్ట్లీ. ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, అరే ఇంత మీరు సేవ చేస్తున్నప్పుడు మీకు మేము ఏమన్నా చేసుకోగలుగుతాం అని చెప్పి చిన్న దర్శనం విఐపి దర్శనం ఇప్పించారు. అంతే. దానికి తప్పే ఉంది శాస్త్రి గారు. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, ఎంతెంతో, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పేదవాళ్ళు కట్టినవా, ఫ్రీగా కట్టినవా, డబ్బులు ఇస్తే వచ్చినవి కదా అవన్నీ. మరి అవి డబ్బులు ఎందుకు? మాట్లాడరు, అవి ఆహా, మాట్లాడరు.
చెప్తున్నా, డబ్బులు ఎందుకు ఇచ్చారు, ఆ ధనం ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు ఇంకా పేదవాళ్ళకి సేవ చేస్తారని కదా ఇచ్చేది. అందుకే సార్ కదా నువ్వు చర్చ్ కట్టింది. సార్ వీళ్ళు అవి అక్కడ డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ పేదవాళ్ళ దగ్గర కూడాను అడుక్కుండే వాళ్ళ దగ్గర నుంచి కూడా దశం భాగం తీసుకుంటారు సార్ వీళ్ళు. మరి అదే అంటున్నా, మరి వాళ్ళు వాళ్ళు అన్నీ చేస్తున్నప్పుడు అది కేపాలకు అర్థం కావాలి మరి. సో అదే చెప్తున్నా. ఉమ్, మీరు మీరు అన్నట్టు ఇది హిందువుల మీద పడి ఆడవటమే తప్ప ఉమ్, వ- వీళ్ళు అదేదో సామెత చెప్పినట్టు గురిగించక దాన్ని ఏదో నలుపు నలుపు తెలియదు అని, వీళ్ళు అదే టైప్ అన్నమాట. వీళ్ళు ఉమ్. చేసేది అంతా వీళ్ళకి ఏం కనపడదు వీళ్ళకి. అది శాస్త్రి గారు కరెక్ట్ చెప్పారు, బాగా చెప్పారు. సో కేఏ పాల్ గారు, మీరు అనవసరంగా నోరు పారేసుకోకండి, హిందువుల్ని అనవసరంగా ఒక మాట అనకండి, కుంభమేళాన్ని అసలు అనకండి. మీకు తెలియకపోతే మీరు అందులోకి వెళ్ళి మునిగి తెలుసుకోండి. అంతేకాని ఏది పడితే అది మాట్లాడదు. అవును, అక్కడ చాలామంది వస్తున్నారు, కోటాను కోట్లు వస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు, మీకు జలసీ వస్తోంది. మీరు పిలిస్తే 100 మంది కూడా రారు. మీ మీ పాస్టర్లు పెద్ద పెద్ద సభలు పెట్టిన ఒక 500 600 వస్తారు. మహా అయితే మీరు ఎప్పుడైనా పెడితే 1,00,000 మంది రావచ్చు. కానీ ఈయన కోట్లు కోట్లు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి అక్కడ కలెక్ట్ అవ్వటము, అక్కడున్న ఇప్పటికి బాబాలు, అక్కడున్న సన్యాసులు వాళ్ళంతా వాళ్ళని ఉత్సాహపరచటము. యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నమెంట్ తరఫున 4,500 కోట్లు ఖర్చు పెట్టి 2,00,000 కోట్ల ఆదాయం తీసుకురావటం గవర్నమెంట్కి, ఇవన్నీ కూడా ఉత్తమమైన కార్యాలు ఇవి. అదే వీళ్ళకి నచ్చట్లేదు. అదే అంటున్నా, వీళ్ళకి నచ్చంది ఇప్పుడు. అదే హిందూయిజం అన్నది దానికి ఇప్పుడు చూడండి ఎంత రొటేషన్ అవుతోంది మనీ. ప్రతి మానవుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టి శుభ్రంగా రొటేషన్ చేస్తున్నాడు తన జీవితంలో తను. అట్లా ఖర్చు పెట్టడం మూలంగా ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అది చెప్పండి శాస్త్రి గారు. అవును, కేవలం అవును, 9 రూపాయలకి భోజనం అందిస్తున్నాడండి యోగి ఆదిత్యనాథ్. అవును. ఎంత బ్యూటిఫుల్ భోజనం అందిస్తున్నాడంటే 9 రూపాయలకి. మీకు ఈ రోజున మీరు ఇండియాలో ఎక్కడన్నా 9 రూపాయలకి భోజనం దొరుకుతుందా వంద శాస్త్రి? 100 రూపాయలకే దొరకట్లేదు. అది అలాంటప్పుడు ప్లేట్ భోజనం 9 రూపాయలకి ఇప్పిస్తున్నాడు అంటే నిజంగా ఆయన నమస్కారం చేయాలి. ఎందుకంటే అటువంటి ధన్యజీవి ఆయన. అలా ఆయన గవర్నమెంట్ ఫండ్ ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నాడు, నాకు చాలా ఆనందంగా ఉంది అది. అవును, అవును, ఉమ్. సో అట్లనే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఆంధ్రాలో అన్నా క్యాంటీన్ ఏదో నడిపిస్తున్నట్టున్నాడు అవును, కదా. అవును, అవును, ఆయన ఎంతకి అవును. ఇప్పిస్తున్నాడు భోజనం? 5 రూపాయలుగా, 5 10 రూపాయలు? రూపాయలు, ఐదు, ఐదు ఐదు, రూపాయలు ఐదు. చూడండి. వీళ్ళందరూ కూడా పేదవాళ్ళకి మరి సహాయం చేస్తున్న వాళ్ళే కదా. సో ఇది చాలా మనం అప్రిషియేట్ చేసి తీరాలి ఈ విషయాన్ని. సో అవును. దాన్ని మీరు దాన్ని వంక పెట్టడం తప్పు అవుతుంది. మీరు ఒక పని చెప్పొచ్చు, కుంభమేళాలో అంతమంది వెళ్తున్నప్పుడు ఏమైనా రోగాలు రుష్టు వస్తే ఎట్లా అంటే దానికి హాస్పిటల్ వైద్యులు అందరు రెడీగా ఉన్నారు అక్కడ. రెడీగా రెడీగా ఉన్నారు. ఉండి అన్ని సర్వీసెస్ చేస్తున్నారు. రోజు దానికి రాత్రిపూట అంతా క్లీనింగ్ గీనింగ్ అంతా భయంకరంగా చేస్తున్నారు మరి. చేస్తున్నారు అసలు. చేస్తున్నప్పుడు మీరు దాన్ని అప్రిషియేట్ చేయండి, వీలైతే మీరు వెళ్ళి చేయండి హెల్ప్. సో మీకు ఎటు నమ్మకం లేదు కాబట్టి మీరు 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 రక్త ప్రోక్షణ కాబట్టి మీరు ఆమ్, మీరు అలా చేసుకోండి, అంతే. యా, అంతే. కానీ ఇది మాట్లాడకూడదు, తప్పు, యా. చాలా తప్పు. సరే, ఇంకోటి చూపిస్తాను. యా. ఇలాంటి చేస్తేనే స్వర్గం. ముఖ్యంగా ఈ ధనవంతులు, ద్రోహులు, గజ దొంగలు దేవుని తీర్పు తప్పించుకోలేరు. కోర్టులు మేనేజ్ చేయొచ్చు, ఆఫీసర్లు మేనేజ్ చేయొచ్చు, కొంతమంది జడ్జిలు మేనేజ్ చేయొచ్చు. ఈ కుంభమేళలో చనిపోవడం చాలా విచారం ఏంటంటే ఎంతో మంది భక్తులు నమ్మకంతో వెళితే కనీసం వాళ్ళకి తిరుపతిలో ప్రొటెక్షన్ లేదు. మొన్న 6 మంది చనిపోయారు, ఇక్కడ ఎన్ని వందల మంది చనిపోయారో తెలియట్లేదు. ఇది ప్రివెంట్ చేయాలి కదా. ఒక మనిషి జీవితం విలువ ఎంత కాపాడాలి. ఎవరి బాధ్యత? ముఖ్యమంత్రిది, ప్రధానమంత్రిది. మరి వాళ్ళ బాధ్యత చేపట్టినప్పుడు మళ్ళా విఐపి ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? నేను వచ్చాను అని నాకంటే ప్రపంచంలో వివిఐపి ఎవరు? నేను ఆర్డినరీగా ఆయన ఆ ప్రపంచంలో ఆయనకంటే వివిఐపి ఎవరు అంటున్నాడు. మరి బాగానే ఉంది. ఇప్పుడు ఏదన్నా సందర్భంలో శాస్త్రి గారు వరద వచ్చింది, వరదలో చాలా మంది కొట్టుకుపోతారు, కొంతమంది చనిపోతారు. భూకంపం వచ్చింది, కొంతమంది చనిపోతారు. ఇలాంటివన్నీ నేచురల్ కెలామిటీస్ కదా. అది మరి రక్త ప్రోక్షణతో జరుగుతోందా శాస్త్రి గారు? ఆపడం కాదు కదా. అవునా కదా?
దీన్ని కొలాటరల్ డ్యామేజ్ అనొచ్చా సార్? కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఇప్పుడు ఆయన పాపం యోగి ఆదిత్యనాథ్ గారు అంత రిస్క్ తీసుకొని పెడితేనే కోట్ల మంది వచ్చిన జనాలు అక్కడ ఆ రోజు మౌని అమావాస్య నాడు ఒక ఒక పొరపాటు దొర్లి కొంతమంది చనిపోయారు. అది కూడా అదేదో దాని మీద ఏదో ఉంది, ఏమంటే కాన్స్పిరసీ అయితే కాన్స్పరసీ జరిగిందని కాన్స్పరసీ చెప్తున్నారు. ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ సార్ మీరు చూస్తే దానికి ముందు ఒక 4-5 రోజుల క్రితమే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సిలిండర్ ఐ పేలింది. ఆ సిలిండర్ 5 నిమిషాల్లో దాన్ని కంట్రోల్ చేశాడు. అసలు ఒక్క మనిషికి ఏం కాకుండా చూసుకున్నాడు. ఎస్. సో ఇది అదృష్టం కొద్దీ ఆ రోజున ఏమి జరగలేదు, కానీ ఈ దురదృష్టం కొద్దీ ఈ మౌని అమావాస్య నాడు ఇలా జరిగింది. అది సహజంగా మానవుల యొక్క అత్యాస మూలంగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు ముందెళ్ళి స్నానం చేయవా, నువ్వు వచ్చిన రోజు నేను స్నానం చేస్తా అనుకుంటే బాగుంటుంది, అది బాగానే ఉంటుంది. అక్కడ దాకా మంచివాడు చెప్తాడు. కానీ చెడ్డవాడు ఏం చేస్తాడు, దాన్ని అవకాశంగా తీసుకొని వాడు 20 నిమిషాలు 30 నిమిషాలు ఒక గంట సేపు స్నానం చేస్తూనే ఉంటాడు అక్కడ, మిగతా వాడికి టైం ఇవ్వకుండా. ఎగ్జాక్ట్లీ అదే ఇది జరిగింది. బాధాకరమైన విషయం శాస్త్రి గారు. ఇప్పుడు చూడండి, ఒకడు వెళ్ళాడు అనుకోండి స్నానం చేయడానికి, ఎన్ని నిమిషాలు స్నానం చేస్తాడు శాస్త్రి గారు మునగ అప్రాక్సిమేట్గా? మునగటమే కదా సార్, మహా అయితే ఒక 10 సెకండ్లు 30 సెకండ్లు వేసుకోండి అంతే. కానీ వాడు ఎంతసేపు ఉంటాడు? నిజాయితీగా మనం మాట్లాడుకుంటే వాడు అందులో ఎంతసేపు ఉంటాడు? మనం వీడియోలు చూస్తున్నాం కదా, అవును. చూస్తుంటే మనకు తెలుస్తుంది కనీసము 15 నిమిషాలు నుంచి 30 నిమిషాల దాకా ఉంటున్నాడు ఒక మనిషి అందులో, అది బయటికి తప్పు సార్, వస్తలేడు వాడు. తప్పు అది. ఇట్లా మునిగేసి వచ్చేయడం కాదు, వాళ్ళు అక్కడ ఉండి ఇంకా ఇంకా కావాలి, అది దురాశ అన్నమాట అది. సో బాగానే ఉన్నారు సరే, 15 నిమిషాలు ఉన్నాను అనుకుందాం. ఒక ప్లేస్లో ఒక ఒక 3x3 స్క్వేర్ ఫీట్ తీసుకోండి సార్, ఒక మనిషి ఉండడానికి కావాల్సిన ప్లేసు. ఓకే, లేదు 4x4 5x5 మ్యాక్సిమం. 5x5 స్క్వేర్ ఫీట్లో అంటే 25 స్క్వేర్ ఫీట్లో ఒక మనిషి స్నానం చేశాడు అంటే ఒక రోజులో అతను స్నానం చేయడానికి 15 నిమిషాలు తీసుకుంటే గంటకి 4, ఉమ్, 20 స్క్వేర్ ఫీట్లో 12 గంటల సేపు తీసుకుందాం. తీసుకుంటే ఎంతమంది అవుతారు? 4 × 12 48, 50 మంది అవుతారు శాస్త్రి గారు. అవును. 50 మంది 25 స్క్వేర్ ఫీట్లో అయితే కనుక 1,00,00,000 మందికి ఎన్ని స్క్వేర్ ఫీట్ అవసరం అవుతుంది? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పుడు 5x5 25 స్క్వేర్ ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 50 మెంబర్స్ అని అన్నప్పుడు 50 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ ఫీట్ అంటే 1 crore ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ స్క్వేర్ ఫీట్? అంటే 1 crore/2 వస్తుంది. ఎందుకంటే ఇది 25 ఇది 50 కాబట్టి అట్లా వస్తుంది. వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది? 25 అంటే హాఫ్, అంటే హాఫ్ ఆఫ్ 1 crore ఇస్ 50 lakhs స్క్వేర్ ఫీట్. ఏం సార్? ఒక అవును. ఒక- ఒక 50 lakhs స్క్వేర్ ఫీట్ స్థలంలో మీరు ఏర్పాట్లు చేస్తున్న మినిమం అది. అంతలో స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నప్పుడు అది మెచ్చుకోవాలండి. అవును. ఎన్ని కిలోమీటర్ల పొడవునా ఉంటుంది అది, వెడల్పులో ఎంత కిలోమీటర్ చేయాలి, వాళ్ళందరికీ ఆ ప్లేస్లో భోజనాలకి వాటికి వసతులకి టాయిలెట్స్కి నిద్రపోవడానికి ప్లేసెస్ ఇవన్నీ ఇస్తూ ఉంటే కూడా సరిపోవట్లే ప్లేస్, అవును. అంతమంది వచ్చేస్తున్నారు. సో దేర్ ఫోర్ దిస్ ఈస్ టు బి రియలైజ్డ్ దట్ ఇదొక ఒక అద్భుతమైన ప్రపంచం అది. అవును. ఒకళ్ళతను ఒక కామెంట్ కూడా చేశాడు, ఒక దేశమే ఇక్కడికి వచ్చిందా అన్నట్టుందని. అవును. కొన్ని అవును. దేశాలు అక్కడికి వచ్చిన జనాభా కంటే తక్కువ. సార్ మౌని అమావాస్య నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిస్తే వచ్చినంత జనాభా వచ్చేసారు సార్ అక్కడికి. మరి అది చెప్పండి ఇక, మొత్తము 2 రాష్ట్రాల జనాభా అక్కడ ప్రెజెంట్ అయిందంటే అవును. ఏమిటన్నట్టు ఆ జనాభా ఏంటి, దాన్ని కంట్రోల్ చేయడం అంటే ఎంత టాక్టికల్ టీం ఉండాలి సార్ మీకు. ఎగ్జాక్ట్లీ. మీకు ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీరు ఏదన్నా మీరు ఇప్పుడు చూడండి, అది మనం ఏమంటారు దానికి, ఇక్కడ అమెరికాలో ఒకసారి ఈ బ్లాక్ ఒక అతను చనిపోతే మిగతా బ్లాక్స్ అంతా తిరగబడితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి చేత కాలేదు. అవును. సియాటిల్లో ఒక పోలీస్ స్టేషన్ ఆక్యుపై చేసి పారేశారు, ఆ వీధులన్నీ ఆక్యుపై చేసి పారేశారు. ఇది ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో. అది ఫస్ట్ టర్మ్లో. సో నేనేమంటున్నా అంటే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇక్కడ కంట్రోల్ చేయలేకపోయారు, కాలిఫోర్నియాలో ఫైర్ కంట్రోల్ చేయలేకపోయారు అవును. అని చెప్తున్నా. ఏమన్నా దురదృష్టకరం అది, కాదనకూడదు మనం దాన్ని, అవునా? అవును. అవును. సో దేర్ ఫోర్ ఇప్పుడు దానిలో కాలిఫోర్నియా ఫైర్ యాక్సిడెంట్లో ఒక ముస్లిం ఫ్యామిలీ హౌస్ తగలబడలేదట. ఉమ్. సో ముస్లిమ్స్ అంతా ఓ మా అల్లా సేవ్ చేసిన వాళ్ళు అంటున్నారు. మరి క్రిస్టియన్స్ మరి ఏమనాలి వాళ్ళని? మరి కేఏపాల్ గారు ఏమంటారో మరి దానికి, అట్లా కాదు మరి పక్షాన అడిగారు. మరి మొన్న మదీనాలో కూడా స్టాంపేడ్ జరిగి కొన్ని వందల మంది చనిపోయారు. మరి మరి దానికి అప్పుడు ఎందుకు సేవ్ చేయాలి వాళ్ళ? చేయలేదు అది. సో ఇవన్నీ కూడా మనకు అనుకోవాల్సింది ఏంటంటే
ఓకే, అది స్టాంపీడ్ జరగకుండా చూసుకోవాలి, చూసుకున్నారు వీలైనంత మటుకు. మరి హిందువులు కూడా నేర్చుకోవాలి, అలా కాదురా బాబు మనం డిసిప్లిన్గా ఉండాలి. భారతదేశంలో ఎగ్జాక్ట్లీ. డిసిప్లిన్ ఎక్కడుంది శాస్త్రి గారు? మీరు బస్సు వస్తే బస్సులోకి టికెట్లు కొనుక్కోకుండా ఫస్ట్ ఖర్చీఫ్ వేస్తారు దానిలో. అదేం లెక్క సార్? ఖర్చీఫ్ వేస్తే నువ్వు లోపలికి వెళ్ళి లోపల ఎవరు ఎంతమంది వెళ్ళినా నేను ఖర్చీఫ్ వేస్తాను, నువ్వెట్ట కూర్చుంటావు అంటాడు. అసలు అది ఏమి లెక్క? అది దాని లెక్కని ఎవడు అలౌ చేసిండు దాన్ని? తప్పు కదా శాస్త్రి గారు, ఇవన్నీ చాలా తప్పు జరుగుతున్నాయి మరి. అట్లా కాదు, అందుకని ఇప్పుడు జనాలు ఏం చేస్తారు, పోయి కూర్చునేది ఖచ్చితంగా అట్లా అంటారు, అది కింద పడిపోతుంది. అదే నాకు తెలియదట. నువ్వు ఖర్చు వేస్తే నీది ఎట్లా అవుతుందని అడిగి మరి గొడవలు అవుతాయి. మళ్ళీ అక్కడ గొడవలు అవ్వాలి, అవుతున్నాయి. అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది ప్రపంచం. ఖర్చు వేస్తే కాదు, లైన్లో నుంచి వస్తేనే నీకు సీటు, లేకపోతే లేదు. సింపుల్ అవును. స్టోరీ. 50 సీట్లు ఉన్నాయనుకోండి ఒక బస్సులో, లైన్లో నుంచిన వాడికి ఓ 50 మంది లోపల పంపించి ఆపేశాడు. వాడు ఖర్చు వేసాడా వేయకపోయాడు, ఇక సమస్య, నీ ఖర్చు పోగొట్టుకున్నావు అంతే. అంతే. ఈసారి ఖర్చు కాదు, నువ్వు పర్సు పడి. అవి పడేయారు. అది మరి అది. సో ఇవన్నీ కూడా అవుతాయి శాస్త్రి గారు. సో కేఏ పాల్ గారు ఇలా అంట నాకు చాలా బాధను కలిగిస్తోంది. అది కుంభమేళలో అట్లా జరిగింది. ఆయన ఏదో బా దానికి బాధ కాదు, కట్టబడి మీరు అన్నట్టు కడుపు మంట, అక్కసు. కడుపు మంట, అక్కస్, ఇంకేం లేదు. ఉమ్. ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ సింపతి టు పీపుల్ దేర్ హు డైడ్, వాళ్ళకి సింపతి చూపించాలి. సింపతి చూపిస్తే నాకేం వస్తుంది సార్, మీరు బలేటోళ్ళు. జీసస్ గురించి మాట్లాడితే నాకు వస్తుంది అనుకున్నప్పుడు పోయి మాట్లాడుకో, ఎక్కడ జీసస్ ఉంటే అక్కడ పోయి మాట్లాడుకో, ఎక్కడ రక్త ప్రోక్షణ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళు. అట్లాంటి చోట ఎక్కడైనా జరిగింది అనుకోండి, దురదృష్ట సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి, మనం ఏం చేయలేము అంటారు. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు జీసస్ రక్తంతో అందరు పాపాలు పోయినాయి అంటే మరి పోయినాయి, మరి మళ్ళీ కొత్తగా పాపాత్ములు ఎక్కడి నుంచి వచ్చారు? అందరూ పుణ్యాత్ములు మిగిలిపోవాలి ఇప్పుడు. అవును. అంటే లాజిక్ పుడుతున్న వాళ్ళ దేశంలో పుడుతున్న ప్రతి వాడు పాపే. కరెక్టే, పాపే పుడుతున్నాడు, నేను కాదని అంటలేదు. కానీ మరి నువ్వు అక్కడ ప్రోక్షణ చేసిన తర్వాత మొత్తం ఇక పుణ్యాత్ములు అయిపోయిన తర్వాత వాళ్ళకి పుట్టిన వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు, కానీ పాపాత్ములు ఎట్లయితారు? పుట్టిన వాళ్ళు కూడా మళ్ళీ పాపాత్ములే. అదే మళ్ళీ దేర్ ఫోర్ నీకు రక్త ప్రోక్షణతో సంబంధం లేదు ఇంకా. నీ ఉమ్, రక్తం పోయినైతే సంబంధం లేదు. సరే, అప్పటి నుంచి ఇప్పటిదాకా 2000 సంవత్సరాల నుంచి అందరు పాపులు 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 తయారయ్యారు, అవునా కదా? సో అవును. ఇవన్నీ లాజిక్ లేని మాటలు, ఏవో పెద్ద మాటలు పా- మాట్లాడటం, పాపులు జనాలు తయారయ్యారు గొడవలు కాబట్టి చేయటం. పాపుల్ని ఇంకా పెంచడానికి అని చెప్పి ప్రతి దేశంలోకి పంపిస్తున్నారు. గొర్రెలుగా శాస్త్రి గారు. అంతే. యా, ఓకే సార్. అంతే. అంతేనా? అంతే సార్. అంతే శాస్త్రి గారు. ఓకే సార్. ఓ ఓ.